అందరూ మెమరీ ఎన్హాన్స్మెంట్ కోసం చిట్కాలు అడుగుతూ ఉంటారు నన్ను. అంటే జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అట్లాగే పెద్దవాళ్ళలో కూడా కొంత వయసు వచ్చిన తర్వాత ఈ యొక్క మెమరీ ఎన్హాన్స్మెంట్, జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలని అడుగుతారు. మన ఆహారం ద్వారా కూడా మన యొక్క జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అవేంటి అనేటువంటిది వాళ్ళు తెలుసుకుందాం. యాక్చువల్గా గ్రీన్ టీలో దానికి సంబంధించినటువంటి అమైనో యాసిడ్స్ L-థియోనైన్ అని అంటాం మనం. ఇవి యాక్చువల్గా మెమరీ ఎన్హాన్స్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు గ్రీన్ టీని కనుక రోజుకి ఒక్కసారైనా సరే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, నార్మల్గా మీకు మార్కెట్లో దొరికేవన్నీ కూడా గ్రీన్ టీ ఎలా ఉంటుందంటే ఒక చిన్న బ్యాగ్లో గ్రీన్ టీ లీవ్స్ ఉన్నది ఉంటుంది. సైంటిఫికల్గా కనుక మీరు 200 గ్రామ్ ఆఫ్ గ్రీన్ టీ లీఫ్ కనుక కన్జ్యూమ్ చేస్తే వచ్చేటటువంటి L-థియోనైన్ మీరు ఒక 2 గ్రామ్ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ వాడటం వల్ల చాలా ప్రయోజనమైనటువంటిది ఉంటుంది. అంటే ఈ యొక్క గ్రీన్ టీ అనేటటువంటిది మీ యొక్క బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది, మెమరీని ఎన్హాన్స్ చేస్తుంది. సో అది ఒకటి రకమైనటువంటి చిట్కా. అలాగే మీరు తీసుకునేటటువంటి ఆహారంలో కనుక B12 వైటమిన్ డెఫిషియన్సీ లేకుండా కనుక ఉంటే కనుక ఈ యొక్క మెమరీ ఎన్హాన్స్మెంట్ అనేటువంటి జరుగుతుంది. అట్లాగే ప్రోటీన్, ఈ ప్రోటీన్ సింథసిస్కి కూడా చాలా అవసరమైనటువంటి B12 చాలా అవసరం. అట్లా మీరు తీసుకునేటటువంటి ఆహారంలో లెంటల్స్ ఉండేటట్టుగా కనుక చూసుకుని ఈ వైటమిన్స్, మినరల్స్ ఆ డెఫిషియన్సీ లేకుండా కనుక చూసుకోవాలి. అట్లాగే L-థియోనైన్ ఉన్నటువంటి గ్రీన్ టీని వాడటం వల్ల మంచి ప్రయోజనాలు అనేటువంటివి జ్ఞాపక శక్తికి ఉంటాయి.